వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎయిత్ పే కమిషన్ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అంటే భారీగా పెరగనున్నటువంటి ఉద్యోగుల జీతాలు. అయితే ఈ ఎయిత్ పే కమిషన్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు ఒక శుభవార్త చెప్పింది. ఈ 8వ వేతన సంఘం ఏదైతే ఉందో జనవరి 26 జనవరి 2026 సంవత్సరంలో అంటే 1వ తేదీ నుండి కూడా అమల్లోకి రానుందనేసి కూడా ఈ కమిషన్ చెప్తుంది. దాని ప్రకారం అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పెన్షనర్లు కావచ్చు, జీతభత్యాలు రెట్టింపు కానున్నాయి. అంటే వేతన పెంపు పెన్షన్‌లకు సంబంధించి ఫిట్‌మెంట్ కావచ్చు, అలాగే ఫ్యాక్టర్ వంటి కీలకమైనటువంటి అంశాల ఆధారంగా ఒక్కొక్క ఉద్యోగి వేతనం అమాంతం పెరగనుంది. అంటే జనవరి 1వ తేదీ నుండి కూడా వారి జీతభత్యాల్లో ఈ పెరుగుదల ఉండబోతుందని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం 8వ వేతన సంఘానికి ఇదివరకే ఆమోదం తెలిపింది. అయితే ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే విశ్రాంతి ఉద్యోగులు, అలాగే జీతాలు, పెన్షన్లు, భత్యాలతో పాటు కరువు భత్యం అంటే డిఏను కూడా ఇక్కడ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయడానికి ఉద్దేశించిందని, ఉద్యోగుల జీతాలు అలాగే రిటైర్మెంట్ పెన్షన్‌కి సంబంధించి పెన్షన్‌లకు ఎప్పటికప్పుడు సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సంఘాలు ఇక్కడ ఏర్పాటు చేసింది. అయితే ఈ 8వ వేతన సంఘం కింద కూడా వేతనాల పెంపు శాతానికి సంబంధించి వివరాలు ప్రభుత్వం ఇంకా అధికారికంగా కూడా వెల్లడించలేదు. అంటే ప్రాథమిక అంశాలను దాని ప్రకారం దేశ ఆర్థిక ద్రవ్యోల్బణానికి సంబంధించి నిర్ణయించేటువంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో 1.83 నుంచి 2.57% వరకు కూడా ఉండొచ్చని, ఇది దాదాపు 1,00,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు అలాగే పెన్షన్లకు గణనీయంగా పెంచేటువంటి అవకాశం ఉందని, 2.57% ఖరారు చేయవచ్చని ఒక సమాచారం. అయితే ఈ ఎయిత్ పే కమిషన్‌లో ప్రతిపాదించినటువంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా బట్టి ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస మూల వేతనం రూ. 18,000 నుండి రూ. 51,480 వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని, అలాగే రక్షణ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 65 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఈ ఫిట్‌మెంట్ ప్రకారం సుమారు 1,00,00,000 మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు ఈ ప్రయోజనం చేకూరుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే కొత్త ఆర్థిక చట్టం 2025 కింద కేంద్ర ప్రభుత్వం పెన్షన్లకు కరువు భత్యం పెంపు ఆగిపోతుందని ఇదివరకు వచ్చినటువంటి వార్తలను కూడా కేంద్రం తోసిపుచ్చింది. దీనిపైన ఇప్పటివరకు కూడా నెలకొన్నటువంటి అనిశ్చితిని తొలగించినట్టయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ వార్త నిరాధారణమైనవని ఆర్థిక శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగులు దురుసు ప్రవర్తన కారణంగా ఇక్కడ దాని యొక్క కారణం తప్ప డిఏ పెంపుకు సంబంధించి కావచ్చు, వేతన సంఘాల సవరణ వంటి, అలాగే రిటైర్మెంట్ అనంతరం ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపబోమనేసి కూడా వివరించారు. అలాగే 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా నిర్ణయించినప్పుడు ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని, 2015లో 7వ వేతన సంఘం నుండి కూడా మారకుండా ఉన్నటువంటి ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి దీనికి ఒక ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అంటే ఈ సందర్భంగా ద్రవ్యోల్బణంలో చోటు చేసుకున్నటువంటి హెచ్చుతగ్గులు, వాస్తవ వేతనాలు క్షీణత, అలాగే ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం ఇదంతా కూడా ఖజానా పైన పడే భారం ఉంటుంది కాబట్టి, అలాగే దాని విస్తృతమైనటువంటి వేతన విధానాన్ని కూడా ప్రభుత్వం ఇక్కడ నిశితంగా పరిశీలిస్తుందని నిపుణులైతే చెప్తున్నారు. అంటే దీనిపైన మింట్ ఒక ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. కాబట్టి అది కనుక మనం చూసినట్లయితే అంటే ఇక్కడ ఎయిత్ పే కమిషన్ జనవరి 1 నుండి కూడా పెరుగుతున్నటువంటి జీతభత్యాలు మనం చూసినట్లయితే అంటే ఇక్కడ ఐఏఎస్ వరకు కూడా అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐఏఎస్ క్యాడర్ వరకు కూడా ఎవరికి ఎంత ఉండబోతున్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే ఐఏఎస్, ఐపీఎస్ అలాగే సీనియర్ స్కేల్‌కి సంబంధించి మనం చూసినట్లయితే రూ. 2,10,000 వరకు ఉంటుందని, అలాగే ఇక్కడ 45,000 పైచిలుకు అంటే ఈ ఎయిత్ పే కమిషన్‌కి సంబంధించి అంటే కొత్త వేతన సంఘం ఏర్పాటు అయినప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు తమ పైన ఎంత మేర ప్రభావం ఉంటుందనే అంశానికి సంబంధించి కనుక మనం ఆలోచించినట్టయితే అంటే తమ జీతం కావచ్చు, పెన్షన్ ఎంత మేర పెరుగుతుందనే లెక్కలకు సంబంధించి వేసుకున్నట్లయితే వేతన విధానం, అలాగే భత్యాలు,
పెన్షన్ సవరించినందున ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి, ఈ కమిషన్ ఇచ్చేటువంటి ప్రతిపాదనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి, దీంట్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు భారీ మార్పులు వస్తాయని, అంటే 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది కాబట్టి, ఆ తర్వాత వచ్చేది 8వ వేతన సంఘం అంటే 8th పే కమిషన్‌గా వచ్చి అమల్లోకి వస్తుంది కాబట్టి, అంటే ఈ 8వ వేతన సంఘం జనవరి 1 నుండి కూడా 2026 నుంచి కూడా అమల్లోకి వస్తుంది కాబట్టి, ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు కాబట్టి, అయితే ఎప్పుడు అమల్లోకి తెచ్చినా సరే ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు కావచ్చు, పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా జనవరి 1 నుంచి కూడా అమలు చేస్తారని అంచనాలైతే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ 31, 2025 అయిపోతుంది కాబట్టి 7వ కమిషన్. ఇక 8వ కమిషన్ జనవరి 1 నుండి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తేదీ గనక లేదో 2వ తేదో, 3వ తేదో కనుక ఇవ్వకపోతే ఫిబ్రవరిలోనో, మార్చిలోనో, మేలోనో ఇచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే ఇది ఇంప్లిమెంట్ చేస్తారో అంటే జీతాలు 8th పే కమిషన్‌లో పెరిగినట్లయితే అది 1వ తేదీన కూడా క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు ఆ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఆ క్యాడర్‌కి తగ్గట్టు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా ఉంటుంది కాబట్టి 8వ పే కమిషన్‌లో ఉద్యోగులు వారి జీతాలకు ప్రభావం చేసేటువంటి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌కి సంబంధించి ఎక్కువగానే ఉంటుందనేసి కూడా విశ్లేషకులు కూడా ఇక్కడ ఒక అంచనా వేస్తున్నారు. అంటే ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత మేర ఉంటుందనే దానికి సంబంధించి మూల వేతనం పెరుగుతుంది కాబట్టి, ఈ క్రమంలో మనకు చూసినట్లయితే 6వ దానికి, 7వ దానికి అంటే 6వ కమిషను, 7వ కమిషను సంబంధించి ఎంత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంది, ఇప్పుడు 8వ కమిషను ఎంత ఉండవచ్చు అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే ఉతారుగా ఇది అధికారికంగా రాకపోయినా గానీ ఉతారుగా 6వ వేతన సంఘంలో జీతాల పెంపు ఎలా ఉండేదనే దానికి సంబంధించి చూసినట్లయితే 6వ వేతన సంఘంలో అమల్లోకి వచ్చినటువంటి క్రమంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టరు 1.92% నిర్ణయించారు. అంటే దీంతో ఉద్యోగుల జీతాలు 1.92 రెట్లు పెరిగాయి. అప్పుడు 5వ వేతన సంఘం కనీస బేసిక్ పే అనేది కూడా రూ. 3,200 ఉండేది. ఇది ఆ తర్వాత రూ. 7,440కి పెరిగింది. గరిష్ట మూల వేతనం కూడా అనేది కనుక మనం చూసినట్లయితే 30,000 నుంచి కూడా 90,000 వరకు చేరింది. ఆ తర్వాత 7వ వేతన సంఘం జీతాలు పెంచిన దాని ప్రకారం చూసినట్లయితే అంటే 7వ పే కమిషన్ ఫిట్‌మెంట్ ఫ్యాక్టరీలో 1.69గా ఉన్నటువంటి 6వ కమిషను 7వ దానికి వచ్చినప్పుడు 2.57గా నిర్ణయించారు. దీంతో ఉద్యోగుల జీతాలు కావచ్చు, పెన్షనర్లకు సంబంధించి 2.57 రెట్లు పెరిగింది. అలాగే 6వ వేతన సంఘానికి కనీసం మూల వేతనంగా రూ. 7,440 ఉండగా 7వ పే కమిషన్‌కి వచ్చినప్పుడు అది రూ. 18,000కు చేరింది. అంటే గరిష్ట బేసిక్ పే ఏదైతే ఉందో రూ. 90,000 నుంచి కూడా 2,50,000 వరకు కూడా చేరింది. ఇప్పుడు 7 అయిపోయింది కాబట్టి ఇప్పుడు 8వ వేతన సంఘంలోకి జీతాల పెంపు అంచనా కనుక వేస్తే ఈ లెక్కన 6, 7 క్యాలిక్యులేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ 8వ పే కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టరు 1.8 నుండి 2.86గా ఉండేటువంటి అవకాశం ఉందనేసి కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. కాబట్టి ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండేటువంటి జీతాలు ఎక్కువగానే పెరుగుతాయి కాబట్టి ఉదాహరణకు మనం కనుక చేసుకున్నట్లయితే 8వ వేతన సంఘంలో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టరు 2.15గా నిర్ణయించారని అనుకున్నట్లయితే పర్ఫెక్ట్‌గా అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఆ విధంగా 2.1% గనక ఒకటిగా నిర్ణయిస్తే కనీస మూల వేతనం 18,000గా ఉన్నది ఇప్పుడు రూ. 38,700కి చేరుతుంది. గరిష్ట మూల వేతనం 2,50,000 వరకు నుంచి 5,37,500 వరకు కూడా చేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ సీఏ ఉచిత లాంటి వాటికి సంబంధించి కూడా చాలామంది సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో కొంతమంది అంటే సీఏ చేసినటువంటి వాళ్ళు క్యాలిక్యులేషన్ ప్రకారం చూసినట్లయితే ఈ 8వ వేతన సంఘంలో ఉద్యోగులు బేసిక్ పే వచ్చేటువంటి మార్పులు దానికి సంబంధించి గనక మనం చూసినట్లయితే ఆ లిస్ట్ గనక చూసినట్లయితే అంటే ఒక ఉద్యోగి ఉంటే అతనికి పెరిగినటువంటి కనీస బేసిక్ పే ఎంత ఉంటుంది అని గనక చూసినట్లయితే ఇక్కడ క్లర్క్ బేసిక్ పేలో
ఇక్కడ ఫ్యూన్‌గా ఉన్నటువంటి వ్యక్తికి 45,000 ఉంటే క్లర్క్‌కి రూ. 55,000, పోస్ట్ మ్యాన్‌కి అయితే రూ. 55,000, కానిస్టేబుల్ లాంటి వారికి రూ. 58,000, ఇక హెడ్ కానిస్టేబుల్ లాంటి వారికి రూ. 69,000, ఐఏఎస్ వారికైతే 76 అంటే ఏఎస్ఐగా ఉన్నటువంటి వారికి రూ. 76,000, జూనియర్ ఇంజినీర్‌గా ఉన్నటువంటి వ్యక్తులకు రూ. 93,000, ఇక ఇన్స్‌పెక్టర్‌లకైతే రూ. 1,20,000, సెక్టర్ ఆఫీసర్‌గా ఉన్నటువంటి వారికి రూ. 1,29,000, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఐఎఫ్ఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1,55,000, ఇక ఐఏఎస్, ఐపీఎస్ అలాగే సీనియర్ స్కేల్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు రూ. 2,10,000, ఇక కేంద్ర ప్రభుత్వ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళకి 3,00,000కు పైగా పెరుగుతున్నటువంటి ఒక గణాంకాలు ఈ బేసిక్ పేకి సంబంధించి కూడా కొంతమంది ప్రముఖంగా దీనికి సంబంధించి సీఏ రుచిత పేర్కొనింది. ఆ పైన డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ, యూనిఫార్మ్ అలవెన్సు, ఇక రిస్క్ అలవెన్సు అనేవి కూడా 25-50% మధ్యలో ఉంటాయని కూడా తెలిపారు. అయితే ఇక్కడ సీఏ పోస్ట్ కింద నెటిజన్లు పలు ప్రశంసలు కూడా స్పందించారు. అంటే ఈ లెక్కన ఏ ఆధారాలతో మీరు తీసుకున్నారనే దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు కాబట్టి చాలామంది అడిగారు. ఆమె చెప్పినటువంటి బేసిక్ సంబంధించి. మరి చూద్దాం ఆమె చెప్పినట్టుగా నిజంగా ఆ రకంగా పెరుగుతుందా? మరి ఈ రకంగా పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, అలాగే పెన్షనర్లకు సంబంధించి వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా నిజంగా ఈ విధంగా జరిగితే మీకు ఎటువంటి అంటే మంచిదా? కాదా? అనేది కూడా ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో అది మంచిదా? కాదా? అనేవి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.